భారతీయులుగా పుట్టినందుకు మేం గర్విస్తున్నాం. పొగదాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. రేపియే నేను లేటెస్ట్ గా ఒక కవిత రాశాను రా, వింటావా? నాకుందొక బుల్లి చెల్లి, అది తింటుంది జరదా కిల్లి. చెల్లి కిల్లి తినిద్దా? వామ్మో. తుపుక్ తుపుక్ అని వస్తుంది మళ్ళీ మళ్ళీ. అర్జెంటుగా దానికి చెయ్యాలి పెళ్లి, పంపించాలి ఢిల్లీ. అది వస్తే మళ్ళీ తిప్పి తిప్పి కొడతా గల్లీ గల్లీ. నీ ముఖంలో అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ సార్. నువ్వు వెరిగిపోతే మావాడు వింటాడు. రే రవి రా. వామ్మో. చాలిక వెళ్ళు. అయ్యి థ్యాంక్ యూ సార్. ఓరే అబ్బా. సార్ కార్ రెడీ అయిపోయింది, 2 days లో పంపిస్తాను సార్. వెంకటేశ్లో రారా. వస్తున్నాం సార్. చెప్పండి సార్. కార్ రిపేర్ అయిపోయిందా? ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది సార్. 2 days లో రెడీ అయిపోవాలి. అబ్బా ఇబ్బంట నా కొడుకు, నీ మొహం మీద కాకిరెట్టయ్యా. సరిగ్గా ఫిట్ చేయరా, సరిగ్గా ఫిట్ చేయన్నా. చేస్తున్నాం కదా. నువ్వేందిరా చెప్తున్నాడు? ఏంటి తమ్ముడు డల్గున్నావు? ఏం లేదన్నా, ఆ బండ దగ్గర పని చేసి మానేస్తాను. అసలు నీ బాధ ఏంట్రా? ఆంజనేయులు ఎక్కడ? యాక్షన్ ఆంజనేయులు. 13 years ఇండస్ట్రీ. ఏం లేదన్నా, నా లైఫ్ లో 3 మాత్రం నేను అనుకుని జరగాలన్నా. అమ్మాయి అందంగా ఉండాలి, ఆస్తి ఎక్కువ ఉండాలి. అమ్మాయికి అక్క, చెల్లి, తమ్ముడు ఎవ్వరు ఉండకూడదు. ముఖ్యంగా వాళ్ళ అమ్మ నాన్నకి బీపీ షుగర్ ఉండాలి. ఓరి నీ అబ్బా, బొమ్మరిల్లు సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇదే డైలాగ్ చెప్తున్నావు కదా. కూర్చో. ఏరు ఆస్తి మొత్తం కొట్టేయాలని ప్లానా? నువ్వు జీనియస్ అన్నా. ఓరే పొరపాటున అంతకు ముందే ఎవరు నన్ను లవ్ చేసావా? ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే. అన్నయ్య సన్నిధి నాకు పెన్నిధి, కనిపించని దైవమే ఆ కనులలో. తమ్ముడు అసలు నీ టైం బాగాలేదురా. నాకు తెలిసిన పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఎవరన్నాయనా? ఆయన పేరు వీర రుద్ర నరసింహనాయుడురా. అక్కినేని కొడుకు నాగార్జున అని చెప్పింది ఆయనేరా. నాగార్జున కొడుకు నాగ చైతన్య అని చెప్పింది కూడా ఆయనేరా. నాగచైతన్య తమ్ముడు అఖిలని చెప్పింది ఆయనే కదా? అవునరా, మందు తాగితే కిక్కెక్కటం ఎంత నిజమో ఆయన మాట అంత నిజం. అవునన్నా, ఎక్కడుంటారు ఆయన? మన గుంటూరు పక్కన తెనాల్లో ఉంటాడురా. చిలక, ప్రశ్న, జోస్యం, ప్యారెట్. ఒరే ఈడా, ఈ జాతకం చెప్పాడు కదరా అన్నా. చాలా పవర్ఫుల్ అన్నా. ఓ గురువు గారు, నాది కొంచెం చూస్తారా? ఏంటది? చెయ్యి గురువు గారు. ఓ అలాగే నాయనా. గురువు గారు జోకర్ వచ్చిందండి. జోకర్ వచ్చిందా? అమ్మో కవర్ చేయాలి నాయన. ఈ జోకర్ అనేవాడు నీకు డబ్బుకి మధ్య బ్రోకర్ లాంటి వాడు. నీ దారి గురువు గారు. గోదారి నాయన.
ఇక నుంచి నీ దారి ఆ అమ్మాయి ఇంటికి దారి. అమ్మాయి ఇంటికి దారా? ఎక్కడ గురువు గారు? ఆ అమ్మాయి ఇంటికి దారేది అనుకునే లోపే నీ దారి మళ్ళీ నువ్వే అమ్మాయి ఇంటి దారిలోకి వెళతావు నాయనా. అలా ఎలా తెలుస్తుంది గురువు గారు? ఓ చిలక, జోస్యం, ప్రశ్న, ప్యారెట్. ఓహో ఆహా అలాగే. నువ్వు దారి మళ్ళుతావు, వర్షం కురవకపోయినా తడుస్తావు, చివరికి బృందావనాన్ని చేరుకుంటావు. ఆహా, ఏం చెప్పారు గురుగారు? నువ్వు కోట్లకు పడగెత్తుతావు నాయనా. అప్పటి నుంచి నీ జీవితం భూచక్రంలా గిరగిరా గిరగిరా తిరుగుతుంది నాయనా. కాసుల వర్షం గలగలా గలగలా కురుస్తుంది నాయనా. చిలక, జోస్యం, ప్రశ్న, ప్యారెట్. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. సార్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 15 సార్. ఈ అబ్బా నేను చెప్పిన చూడలేదురా ఎదవా. సరే సార్, సరే సరే సార్. నువ్వు దారి మళ్ళుతావు, వర్షం కురవకపోయినా తడుస్తావు, గురువు గారు చెప్పినట్టే జరిగిందిగా. చివరికి బృందావనాన్ని చేరుకుంటావు. ఎవడబ్బా వీడు? అబ్బో, వస్తే ఒక నిమిషం లైన్ లో ఉండవే. వీడెవడో ఇందాక నుంచి తెగ సైట్ కొడుతున్నాడు. బేబీ యావరేజ్ గా ఉన్నా బిల్డింగ్ చాలా బాగుంది. కుర్రోడు కర్రీగా ఉన్నా కారు మాత్రం కాస్ట్లీగా ఉంది. పర్లా, కమిట్ అయిపోవచ్చు. నువ్వు పెట్టేవి, నేను మళ్ళీ చేస్తా. బాయ్. అవును, నీకు తెలుసు కదా నేను ఎంత రిచ్చో. మా డాడీ పవర్ స్టార్ సినిమా ప్రీమియర్ వేయిస్తున్నారు. నువ్వు మీ ఫ్యామిలీ తప్పకుండా రావాలి. ఓకేనా? బాయ్. అంట్లు బట్టలు అంతే ఉన్నాయి, తొందరగా లోపలికి వస్తున్నా అమ్మగారు. పాప పవర్ స్టార్ ఫ్యానా? వెంకటేశ్వరు గెట్ అప్ చేంజ్. అమ్మాయిని పడేయాలంటే సోలో సాంగ్ ఏందిరా, గ్రూప్ సాంగ్ వేసుకో. వయ్యారి బామా నీ హంస నడక, ఎందుకే ఈ తొందర తొందర. పిల్ల నీ పేరు లవ్లీ, జారిపోకే చపల్ల తుల్లి, జాంపండులా ఉన్నావే బుల్లి, ఊరించకే మళ్ళీ మళ్ళీ. అరే ఎన్ని సైగలు చేశా, దొరసానికి కనబడదే. తన కోసమే కథ వేషాలేసా, సిగ్నలే రాదే. Why doesn't she talk to me? మాసెన్నోతో ఉసులాడవే సెలక. Why doesn't she walk with me? ఈ సంటోడనకే ఎల్లవే కులుక. హలో, మీ పేరు తెలుసుకోవచ్చా? మధుమతి. మరి మీ పేరు? ద వన్ ఓన్లీ గుండు టైగర్ సిద్ధు సిద్ధార్థ రాయ్ రాయ్ రాయ్. ఓ, మధు 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 మధు. మీరేం చేస్తారో తెలుసుకోవచ్చా? నేను ఇంటీరియర్ డెకరేటర్. ఏమన్నా ఆయన లడ్డూ కావాలా? మరి మీరు? మనం మెకానికల్ ఇంజనీర్. మధు మధు మధు. బాబోయ్. మీకు ఎవరంటే ఇష్టం? నాకు మా డాడీ అంటే ఇష్టం. ఓ, ఒక నిమిషం.
అమ్మో ఎవరు కాల్ చేశారేంటి ఏం చెప్పాలి హలో ఎక్కడ తెచ్చావే కూరగాయలు పొద్దుననగా వెళ్ళావు ఇంతసేపు ఏం పెడుతున్నావే అమ్మాయి గారి డ్రెస్ వేసుకెళ్ళావంటే ఏంటే ఎవడికి బిస్కెట్ వేస్తున్నావే అంటే తొందరగా చావింటి కమింగ్ 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 అమ్మా డాడీ ఆడి అంట నా బర్త్డే గిఫ్ట్ నాకు ఇలాంటివి నచ్చవని ఎన్నిసార్లు చెప్పినా డాడీ వినరు ఏమి నాయనా మరో లడ్డు కావాలా? మధు అమ్మా నాన్న కాకుండా ఇంకా ఇంకా ఎవరంటే ఇష్టం నాకు పవర్ స్టార్ అంటే ఇష్టం పవర్ స్టార్ మ్మ్. ఓ సినిమా హీరోనా తనంటే మనకు కూడా చాలా ఇష్టం. ఫైట్ చేస్తుంటాడు, డాన్స్ చేస్తుంటాడు, సంగతి చేస్తుంటాడు. అతనంటే మనకు కూడా మంచి అవమానం, అందుకే గడ్డం. మధు అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకా ఇంకా స్పెషల్ గా ఎవరంటే ఇష్టం? నువ్వేదో చెప్పాలనుకుంటు అదేదో డైరెక్ట్ గా చెప్పేసే లైట్లే చాలతా. అయ్యో అయ్యో మధు అయ్యో మధు మధు మరీ ఎక్కువ బిల్డప్ ఇచ్చేస్తే దూరం అయిపోతాడేమో. ఓ స్మైల్ ఇద్దాం, పడుంటాడు. రేపు పార్క్ లో కలుద్దాం. బాయ్. బా ఇంట్లో అంట్లు తోమాలి, బట్టలు ఉతకాలి. ఎక్కడ చచ్చాడో ఈ దొంగ చచ్చినాడు. అమ్మో వచ్చేసాడు. ఏ ఉన్నాడు కర్రీ కోతి కోటేసినట్టు వీడు. అయినా కోట్లున్నాయిగా. ఎలా బిల్డప్ వెళ్ళి ముందు అమ్మ ఐడియా. ఏయ్ ఏంటి నువ్వు? ఎవరైనా కింద పడితే అమ్మ అంటారు, నువ్వేంటి మధు అంటున్నావు? నాకు మా అమ్మ కంటే నువ్వే ఎక్కువ తెలుసా? బాబు బౌల్డ్ అయ్యాడు. మేడం అయినట్టుందిగా. మధు నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం. నువ్వు లేని లోకం నాకు శూన్యం. రే కలిసిందా సినిమా రాత్రి మా టీవీలో వేసారా రే? 30 ప్లస్ ఇన్ని లక్షలు పోసి పార్కులు కడతారే, అట్మాస్ఫియర్ సరిగ్గా మెయింటైన్ తెలియదేలకి. రే కంపు భరించలేకపోతున్నావు, లొకేషన్ చేంజ్. ఇంత అందమైన పార్క్ లో చేతిలో పాప్కార్న్, ఎదురుగా నువ్వు, ఇలా ఒకరినొకరం చూసుకుంటూ ఉంటే నీకేమనిపిస్తుంది? ఆ పాపకాన్ మొత్తం నువ్వే తినేస్తున్నావు అనిపిస్తుంది. ఏంటి? ఏం లేదు వాట్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్. ఐ లైక్ ట్రీస్, ఐ లైక్ బర్డ్స్. అమ్మో టైం 10 అయింది, పనంతా ఆగిపోయి ఉంటుంది. ఏం పోనీ? అంటే మా ఆఫీస్ లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంది, దానికి అర్జెంట్ గా అటెండ్ అవ్వాలి. ఓ హే, ఏమైంది? అంటే ఆఫీస్ లో చెక్కుల మీద ఫైల్స్ మీద సైన్లు పెట్టి పెట్టి సమ్ లిటిల్ పెయిన్. ఓ తిండిపోతాను. మధు ఐ లవ్ యూ. మీ టు లవ్ యూ. మధు కళ్యాణ్ జ్యువెలర్స్. సిద్ధు, మీ అమ్మ నాన్నలతో మాట్లాడి మనం పెళ్లి చేసేసుకుందామా? అంటే ఫాదర్ ఫారెన్ లో, మదర్ మార్చెస్ లో, వాళ్ళ బిజినెస్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మరి ఇక్కడ ఎవరున్నారు? ఆంజనేయులు ఇక్కడ, యాక్షన్ ఆంజనేయులు. ఓ ఇక్కడ నా బ్రదర్ ఉన్నాడు. అయితే మా బావగారిని తీసుకురా, మాట్లాడేసుకుందాం. వేసిన బిస్కెట్. ఓకే సరే టైం అయింది, నేను బయలుదేరుతాను. ఏ మధు బయట నా బెంచ్ ఉంది, నేను డ్రాప్ చేస్తారు కదా. అవుతున్నా, నా ఆడి ఉంది. బాయ్. ఆడి తెచ్చుకుందా? అమ్మయ్యా బతికిపోయాం. అన్నా ఏంట్రా? చిన్న హెల్ప్ అన్నా. ఏంటి? మా లవర్ ముందు మా అన్నని రిచ్చి బిల్డపిచ్చానన్నా, కొంచెం నువ్వు వచ్చి మనల్ని యాక్ట్ చేయాలన్నా. యాక్టింగేగా, ఎరగదీద్దాం. కానీ రే యాక్షన్ కట్ చెప్తేనే చేస్తా. సరేనా? అన్నా 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 నేను కూడా వస్తానన్నా ప్లీజ్ అన్నా. ఎడరా వచ్చేది బా. యాక్షన్.
అన్నా దిగనా యాక్షన్ చెప్పరా గూట్లే. యాక్షన్. రే దీన్నా నువ్వు లవ్ చేసింది? బావగారు తెలిసిపోయిందా ఏంటి? అసలు నీ ఆస్తి అంతే? 50 crores. పిపిటియా? నువ్వేంటి నీ రేంజ్ ఏంటి? మా వాడికి ఎంత వస్తుందో నీకు తెలుసా? కట్. ఎంత? ఏమైందన్నా నా మాట్లాడనా నా మాట్లాడన్నా ఎవడో వెనక నుంచి కట్ చెప్పాడ్రా. నీ అబ్బా పో. యాక్షన్. మా వాడి పేరు మీద 100 crores ఆస్తుంది. ఏం పాప లడ్డు కావాలా? అంటే ఎంతో తెలుసా? 90 కోట్లు. ఏం పాప మరో లడ్డు కావాలా? అసలు మా వాడు పొద్దు నుంచి షెడ్ లో ఏం చేస్తుంటాడు తెలుసా? అన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కట్ కట్. ఆ? ఇప్పుడు చెడ్డు గురించి అవసరం అన్నా. సారీ రా, తొందరలో మర్చిపోయాను. అంటే నాకు చాలా కాసేట్లు ఉన్నాయి కదా అవన్నీ చూసుకుంటూ ఉంటాను. ఏమన్నా ఏమంటావు? ఓ అంతే అన్నయ్య. మా బావగారు మంచి మూడ్ లో ఉన్నారు, కూల్ చేసేయాలి. బావగారు ఏమ్మా? కట్. ఏయ్ జరుగు జరుగు. యాక్షన్. వీణ్ణేం చేయమన్నా? ఆఫీస్కి వచ్చి చెక్కుల మీద ఫైల్స్ మీద సంతకాలు చేయమన్నా. అరే నీ గురించి మమ్మీ డాడీ ఎంత ఫీల్ అవుతున్నారో తెలుసా? నా మాట వినట్లేదు, కనీసం నువ్వన్నా చెప్పమ్మా. ఆఫీస్ కి వెళ్ళొచ్చు కదా సిద్ధు. ఓకే. చూసావమ్మా, నువ్వు చెప్పగానే మా వాడు ఎలా విన్నాడు. మీ ఇద్దరు పెళ్లి నేను చేస్తానమ్మా. బావగారు ఏమ్మా? ఏయ్ కట్. ఏయ్ పోయే పో. యాక్షన్. సరే ఉంటానమ్మా, అర్జెంట్ షెడ్కి వెళ్ళాలి. అదే మీటింగ్ వెళ్ళాలి. పద పదన్నా. రూపాయి చేయమని డెవలప్ చేస్తున్నా యాక్టింగ్. కూర్చో. బాయ్ బాయ్. రే మమ్మీ డాడీ ఎంత ఫీల్ అవుతున్నారు? రోజు ఆఫీస్కి రారా? అన్నా చాలేనా అమ్మాయిలు పెందిగా కాపు. కట్. ఏంటి ఆఫీసు? అన్నా 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 మేఘల గంధ నా ప్రియుడు, నా మదిలోని మన్మధుడు, ఆ చుక్కల్లో చంద్రుడు, నా తొలి చూపు సుందరు. కూలి రాగము తీసి ఎదురైన వాడు ఇతడొకడే కదలి. కొరుకు తినువాడు ఇతడే. చీ ఏంటిది? ఓ హైదరాబాద్ పోలీసం. అరే వెంకటేశ్వరు, అన్నా అయ్యగారు వాళ్ళ పని మనిషి వచ్చింది, క్యారేజ్ తీసుకో, ఎడదాకి వెళ్ళి వస్తా. సరేనా. ఎవరు కనిపించట్లేదేంటి? అయ్యగారు ఎక్కడా? వస్తున్నా ఆగు. ఇదేంటి మోదీ మోతిలాగా ఉంది? కాంపిటీస్ మోదీనా? వీడెవడు సిద్ధుగాడిలో ఉన్నాడు? సిద్ధుయేనా? మరి మనిషా ఎంత బాగు చేసే దొంగ ముండ. ఒప్పుకోను, నేను ఒప్పుకోను. నా సిద్ధు మెకానిక్. నా 100 కోట్లు. నా బిపిడి కోర్సు. చిలక జోస్యం ప్రశ్న ప్యారెట్. చిలక జోస్యం ప్రశ్న ప్యారెట్. ఏందిరా నా లైఫ్ భూచక్రంలో గిరగరా 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 దిగపోతురా? ఏందిరా నాకు కాసుల వర్షం గలగల 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 గుర్తుందిరా? అవునరా ఇది చెప్పే మర్చిపోయాను. అమ్మాయి ఇంటికి దారా రిచ్ ఫిగర్ పడదాం అనుకున్నా, బొచ్చులతో ఫిగర్ పట్టాను రా. నాయనా చూడు నాయనా, రిచ్ ఫిగర్ అనేది 5 స్టార్ లాంటిది నాయన.
నవిలి మింగేయాలి. వచ్చేద్దామ ఫిగరు సెంటర్ బ్రష్ లాంటిది నాయన, నవిలి ఊసేయాలి. అవునా? ఏం మాయ చేసావే, ఎంత మోసం చేసావే, అసలు ఎందుకు చేసేవాళ్ళ నువ్వు? ఏ నువ్వు చేయలేదా? హ, పూని అమ్మ, రిచ్ ఫిగర్ పడదాం అనుకున్నా, బొచ్చులతో ఫిగర్ పట్టా. నేను కూడా బిల్ గేట్స్ లాంటి వాడిని పడదాం అనుకున్నా, బోల్డ్ బిగిచ్చేవాడిని పడ్డా. హ, ఒసేయ్, నిన్ను అలా మొదలైన సినిమాలు నిత్యమేన అనుకున్నానే, కానీ ఇప్పుడు తెలిసింది నాకు నువ్వు డట్టి పిక్చర్ లో విద్యాబాలన్ విద్యాబాలన్. ఆహాహాహా, నువ్వు నాన్న సినిమాలో విక్రమ్లా అమాయకుడు అనుకున్నా, కానీ నువ్వు అపరిచితుడు సినిమాలో విక్రమ్లా ఎన్ని వేషాలేసావురా. ఆహా, నేను 10ంటికి పోతా అంటే దేనికో అనుకున్నానే, పాచి పని చేయడాక. నువ్వు ఆ రోజు యాక్షన్ కట్ట చెప్తుంటే నీది రాంగ్ డైరెక్షన్ తెలుసుకోలేకపోయాను రా. అయినా మీ అబ్బాయిలంతా ఇంతే. మా అబ్బాయిలుగా ఏం తక్కువే, సంకలో సెంటు కొట్టుకుని సెంటర్ నుంచి ఉంటే సెకండ్ కో ఫిగరే. అలా సెకండ్ కో ఫిగర్ ని మారుస్తూ మా లేత హృదయాలతో ఆడుకుంటున్నారా. ఓసిదీనే అసాలు. ఒక నిమిషం రాజమౌళి గారు, బాహుబలి సినిమా ఆశగా తీసేయండి, ఇక్కడ ప్లాంతరం ఉంది, దీన్ని పెట్టుకోండి. నువ్వు నీ నాటకాలు. ఒక నిమిషం. ఇదేంటిది, ఈ క్రీమ్ వారం వాడతానే, ఇలాంటి పుస్తకం కదే మా మొగాళ్ళు మేము మాయ చేస్తున్నారు. సచ్చినోడా నాకేం తక్కువే, 100 కోట్లు ఆస్తుంది. నీకు 100 ఉంటే నాకు 150 కోట్లు ఆస్తుందిరా. నాయనా లడ్డు కావాలా? ఏం పాప, నీకు కూడా లడ్డు కావాలా? ఇంక నీకు నాకు సెట్ అవుతలే గానీ, మరి ఇంకే నువ్వు దానికి లైన్ వేసుకో. నువ్వు కూడా సెట్ చేసుకో. యాక్షన్. అమ్మ నాన్న కాకుండా సరే అమ్మ బాగుంది. ఏంటి నువ్వు ఎవరైనా కింద పడితే మమ్మీ అంటారు. యాక్షన్. సారీ రాహం అంటే అది సారీ అంటే మా ఆఫీస్లో ఆంజనేయులు ఇక్కడ యాక్షన్ ఆంజనేయులు. కనీసం నువ్వన్న చెప్పు. కట్టాను